బాగి రాతోడు ఇద్దరు కలిసి పార్థుని రెచ్చగొట్టి మనోహరితో కలిసి షాపింగ్కి వెళ్ళేలాగా చేస్తారు. ఇక దాంతో పార్థు మనోహరి దగ్గరకు వచ్చి, మన పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా, మనం ఇద్దరం అలా సరదాగా షాపింగ్కి వెళ్ళొద్దాం పద మనోహరి అని చెప్పి అంటూ ఉండడంతో ఇక నో చెప్పలేక మనోహరి షాపింగ్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతుంది. పార్థు రెడీ అయ్యి ఉండడం చూసి అమర్, ఏంటి పార్థు ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి అడగడంతో అమర్, నేను మనోహరి షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము, పెళ్ళి దగ్గర పడింది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇలా పెళ్ళికి ముందు మనోహరి నువ్వు ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడం మంచిదే పార్థు, మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి కూడా కిందికి రెడీ అయ్యి వస్తుంది. మనోహరి, చాలా అందంగా రెడీ అయ్యావు మనోహరి, నీది పార్థుది చాలా ముచ్చటైన జంట అని చెప్పి కావాలని బాగి ఇరికిస్తూ ఉంటే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పార్థు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ మనోహరి, మొత్తానికి పార్థుతో కలిసి షాపింగ్కి వెళ్తున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, ఇది మనోహరి గారికి ఎన్నో పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు. అమర్ పార్థు షాకింగ్గా చూస్తూ ఉంటే ఇకప్పుడు బాగి, మనోహరికి ఇది రెండో పెళ్ళి కదా, పార్థుకి మాత్రం మొదటి పెళ్ళి అని అంటూ ఉంటే అప్పుడు అదేంటి బాగి గారు అలా అంటున్నారు, మనోహరికి ఇది రెండో పెళ్ళి అవ్వడం ఏంటి అంటే అంతకుముందే మనోహరికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతూ, అదేం లేదు పార్థు, అంతకుముందు అమర్తో ఒకసారి జరగాల్సిన నా పెళ్ళి ఆగిపోయింది కదా, అందుకే బాగి అలా అంటుంది, అంతే కదా బాగి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే, అవునవును అంతే అని చెప్పి ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు చేసే మోసం బయటపడుతుందని చెప్పి మా అక్కకి ఇచ్చిన మాట వల్ల నీ గురించి నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను, లేదంటే ఈ పాటికి నిన్ను ఎప్పుడో తరిమేసి ఉండేదాన్ని అని చెప్పి బాగి అనుకుంటుంది. పద మనోహరి, షాపింగ్కి లేట్ అయిపోతుంది, వెళ్దాం పద అని చెప్పి పార్థు అంటూ ఉంటాడు. ఇప్పుడు వీడితో నేను షాపింగ్కి వెళ్ళాలా, ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మనోహరి, అమర్ షాపింగ్కి నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, అదేంటి మనోహరి నువ్వు పార్థు వెళ్తూ ఉంటే నేనెందుకని చెప్పి అంటూ ఉంటాడు. అంటే నాకు శారీ సెలెక్షన్ పెద్దగా తెలీదు, అందుకే హెల్ప్ఫుల్గా ఉంటుందని రమ్మని చెప్తున్నాను అని అంటూ ఉంటే, అలా అయితే బాగిని తీసుకువెళ్ళు, బాగి సెలెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అమర్ మాటలకి బాగి మురిసిపోతూ ఉంటుంది. అవునండి మీరు చెప్పింది నిజమే, అందుకే కదా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగిని చూసిన మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వసే, నీ ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వనే అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే ఇకప్పుడు పార్థు, అమర్ ఒక పని చేయండి, నువ్వు బాగి గారు కూడా షాపింగ్కి రావచ్చు కదా, ఎలాగో పెళ్ళికి మీరు కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా, పిల్లలకు మీకు కూడా షాపింగ్ పూర్తి చేయండి అని చెప్పి అంటూ ఉండడంతో ఇకప్పుడు రాథోడ్, అవును సార్, మీరు కూడా మిస్ అమ్మకు శారీ సెలెక్ట్ చేయండి, మీ సెలెక్షన్ అంటే మిస్ అమ్మకు చాలా ఇష్టం అని చెప్పి రాథోడ్ కూడా అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, బాగి, పార్థు, మనోహరి వీళ్ళు నలుగురు కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక అలా షాపింగ్లో బాగి అమర్తో, ఏమండి అసలే వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళిద్దరి మధ్య మనం ఈ పక్క శారీస్ చూద్దాము, అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేద్దాము, వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ పార్థుతో, పార్థు మేము ఈలోపు పిల్లలకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాము, మీరు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, రా మనోహరి వెళ్దామంటూ పార్థు బలవంతంగా మనోహరిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. షాపింగ్ మాల్లో బాగి పిల్లలందరికీ కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమండి, అంజుకి ఈ కలర్ చాలా బాగుంటుంది కదా, ఆనంద్కి ఇది సెట్ అవుతుంది కదా, ఆకాష్కి ఇది బాగుంటుంది కదా, బుజ్జమ్మకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అంటూ అలా బాగి పిల్లలందరికీ కూడా చకచక డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అమర్కి కూడా ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేస్తుంది. బాగి, అందరి షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు నీ శారీ సెలెక్ట్ చేద్దాం పదా అని చెప్పి అమర్ బాగిని తీసుకుని వెళ్తాడు. బాగి ఏ శారీ చూపించినా కూడా అమర్ ఇది బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి
ఎన్ని శారీస్ చూపించినా కూడా మీరు ఏది బాగోలేదని అంటున్నారు. మరి ఏది తీసుకోవాలి, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ ముందుకు వచ్చి పర్పుల్ కలర్ శారీని బాగి కోసం సెలెక్ట్ చేస్తాడు. ఈ పర్పుల్ కలర్ నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి అమర్ అనడంతో ఇక అప్పుడు బాగి ఆ శారీ కట్టుకుని వచ్చి అమర్ ముందు నిలబడుతుంది. అమర్ బాగిని ఆ శారీలో అలా చూస్తూ ఉండిపోతాడు. బాగి, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి బాగిని పొగుడుతూ ఉంటాడు. ఇక కాస్త దూరం నుండి ఇదంతా చూస్తున్న మనోహరికి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నేను ఏదో ఒక విధంగా ఈ పార్థుగాడి నుంచి తప్పించుకోవాలని చెప్పి అమర్ని షాపింగ్కి పిలిస్తే ఇక్కడ వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తున్నారని చెప్పి మనోహరి సీరియస్గా చూస్తూ ఉంటుంది. పార్థు ఒక శారీని తీసుకువచ్చి, మనోహరి నీకు ఈ శారీ చాలా బాగుంటుంది, పెళ్ళికి ఈ శారీ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే మనోహరి అడ్డు చెప్పలేక మొహమాటంగా నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అమర్ బాగి ఇద్దరు కూడా వస్తారు. ఏంటి పార్థు, మనోహరి కోసం శారీ సెలెక్ట్ చేసావా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, ఇదిగో అమర్, ఈ ఎల్లో కలర్ శారీని సెలెక్ట్ చేశాను అని చెప్పి శారీ చూపిస్తూ ఉంటాడు. చాలా బాగుంది మనోహరి, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి, పార్థు సెలెక్షన్ చాలా బాగుంది అని చెప్పి బాగి అమర్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. వీడి చేతులతో సెలెక్ట్ చేసిన శారీని నేను కట్టుకోవాలా, అసలు ఆ పెళ్ళి జరిగితే కదా అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. ఇక బాగిని ఎలాగైనా సరే బాధ పెట్టాలని చెప్పి మనోహరి నిర్ణయించుకుంటుంది. వసే బాగి, నన్ను బలవంతంగా ఈ పార్థుగాడితో కలిసి షాపింగ్కి వచ్చేలాగా చేసావు కదా, ఎలాగైనా సరే ఈరోజు నిన్ను బాధ పెట్టి తీరుతాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. షాపింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి కాఫీ తాగడం కోసం అని చెప్పి ఒక కాఫీ షాప్కి వెళ్తారు. ఇక అప్పుడు అమర్ బాగి ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటే అప్పుడు మనోహరి కావాలని కాఫీ కప్ని బాగి మీద పడేలాగా చేయాలని అనుకుంటుంది. కాఫీ కప్ని జార విడిచినట్టుగా బాగి మీద పడేయాలని మనోహరి ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు బాగి ఎంతో తెలివిగా మనోహరి నుండి తప్పించుకుంటుంది. ఇక దాంతో మనోహరి డ్రెస్ మీదే ఆ కాఫీ పడిపోతుంది. వసే బాగి, నేను నిన్ను బాధ పెట్టాలనుకుంటే నువ్వు తెలివిగా తప్పించుకొని కాఫీ నా మీదే పడేలాగా చేస్తావు కదా. నేను ఎన్ని ప్లాన్లు వేసినా సరే నువ్వు అలా ఎలా తప్పించుకుంటున్నావే అని చెప్పి అమర్, నేను వెళ్ళి వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి మనోహరి లోపలికి రావడంతో నేను వెళ్ళి మనోహరికి హెల్ప్ చేస్తానని బాగి కూడా పక్కకు వస్తుంది. చూడు మనోహరి, నువ్వు నన్ను బాధ పెట్టాలని చెప్పి కాఫీని నా మీద పడేలాగా చేద్దామని అనుకున్నావు, కానీ నేను తెలివిగా తప్పించుకొని ఆ కాఫీ నీ మీదే పడేలాగా చేశాను. చూడు, ఇకపై నీ ప్రతి అడుగు కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. పార్థుతో నువ్వు పెళ్ళి నుండి ఏ విధంగానూ తప్పించుకోలేవు. మర్యాదగా ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మర్చిపోయి పార్థుతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ఇక మీదటైనా మనిషిగా మారు. కాదు కూడదు అంటూ మళ్ళీ నువ్వు నీ నీచమైన బుద్ధి బయట పెట్టాలని చూస్తే మాత్రం ఈసారి నాతో మామూలుగా ఉండదు. ఆయనకు నీ గురించి నిజాలు చెప్పడం కాదు, నేను నీ అంత చూస్తానని చెప్పి బాగి మనోహరికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ విధంగా మనోహరి ప్లాన్లన్నీ కూడా బాగి తిప్పి కొడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.